కారుడు అంటున్నాడు కదా, ఉపదేశము వలన ఏమైపోతున్నాడంట, నీవు నన్ను బ్రతికించితివి అంటాడు. ఉపదేశం ఏం చేస్తుంది? దేవుని వాక్యము మనల్ని బ్రతికిస్తుంది. అంత మాత్రమే కాదు, ఆ కీర్తనకారుడు అంటున్నాడు కదా, మరొక మాట కూడా అన్నాడు. ఏమన్నాడు? నేను వెతుకుతున్నాను అన్నాడు. నిజంగా తెరవబడిన హృదయం అంటే ఏంటో తెలుసా? దేవుని వాక్యం ఏం మాట్లాడుతుందా అని వేచి ఉండటమే వెతకటం. అంత మాత్రమే కాదు, నీ ధర్మోపదేశము అపరిమితమైనది. సకల పరిపూర్ణతకి ఎక్కడో దగ్గర స్టాప్ ఉంది, కానీ వాక్యోపదేశానికి మాత్రం స్టాప్ అనేది లేదు. ధారాళముగా మనకు దేవుడు మాట్లాడేవాడు, బాహాటముగా మాట్లాడేవాడు. దేవుని అడగడం ఎలాగ అడగాలంటే, నీ ఉపదేశం నేను వెతుకుతున్నాను ప్రభా, నన్ను బ్రతికించేది నీ ఉపదేశము ప్రభా, మాతో బాహాటముగా తేట తెల్లముగా సూటిగా మాట్లాడండి. కొన్నిసార్లు ఉపదేశము చీల్చేస్తుంది మనల్ని, కొన్నిసార్లు ఉపదేశం మనల్ని బలపరుస్తుంటుంది, కొన్నిసార్లు ఉపదేశము మనల్ని గద్దిస్తుంది, ఉపదేశం సరి చేస్తుంది. అన్నీ ప్రతి ఆశీర్వాదం గల ఉపదేశం ఉంటుంది, గద్దింపు ఉపదేశం ఉంటుంది, రకరకాల. కానీ అది ఉపదేశం ఎప్పుడు అపరిమితమైనదే. ఎందుకంటే మన దేవుడు అపరిమితమైన వాడు. ఒక దాంట్లో దేవుణ్ణి బంధించలేడు. ఆమేన్. కృప కలుగును గాక. మంచిది, నీరు తాకి ఈరోజు దేవుని వాక్యంలోనికి వెళ్ళిపోదాం. కొంచెం నీరు తాగండి. రైట్. దేవుని వాక్య భాగం ఈరోజు వస్త్రముల గురించి నేను మాట్లాడాలని ఇష్టపడుతూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయం ముందు ఉంచిన దేవుని వాక్యము, వస్త్రములను ధరించుకుందుము గాక. ఏం ధరించుకోవాలి? వస్త్రములు ధరించుకోవాలి. అవును కదా, మనందరం ఈరోజు చాలా తెల్లని బట్టలు వేసుకుని వచ్చారు. అందరూ మంచిగా ఎంత అందంగా కనబడుతున్నారు. దేవదూతలు దిగి వచ్చినట్టు ఉంటుంది. కానీ లోపల హృదయాలు దేవునికి స్తోత్రం, కానీ బయటకు చూచుటకు మాత్రము దేవదూతలు దిగి వచ్చారేమో. ఎందుకంటే వారందరూ కూడా తెల్లగా ఉంటారు కదా. మనకున్నటువంటి వ్యూహాత్మక చిత్రంలో వారందరూ కూడా ఎలాగుంటారు? దేవదూతలు అందరూ తెల్లగా ఉంటారు. కాబట్టి తెల్లగా అందరూ తెల్ల బట్టలు వేసుకుని వైట్లో వచ్చారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మంచిదే, అలాగూ ఒక వారం రావటం చాలా ఉత్తమం. దేవునికి మహిమ కలుగును గాక. మంచిది. దేవుని యొక్క వాక్య భాగంలోనికి మీకు విషయం తెలుసా? వస్త్రము చాలా ప్రాముఖ్యమైనది. ఒకరోజు ఒక వ్యక్తి తన విందుకు అందరిని చాలా మందిని పిలిచారు. వారందరూ ఏవేవో నెపములు చెప్పారు, ఏవేవో సాకులు చెప్పారు, నెపములు చెప్పారు. ఈ నెపములు చెప్పిన తర్వాత అతనికి చాలా విపరీతమైనటువంటి బాధ, కోపం అన్నీ వచ్చాయి. రాగానే అతను ఏమన్నాడంటే, తన పనివారిని పిలిచిరే, దారిలో ఎవడు కనబడతాని పిలవండిరా అన్నాడు. ఏమన్నాడు? దారిలో ఎవడు కనబడితే, ఇదిగో పెండ్లి అవుతుంది, ఆ పెండ్లి విందుకు మీరు రండి, దారిలో కనబడినోడిని ఎవరినైనా పిలవండి. వాడు లేదు వీడు లేదు, వాడు మంచోడు కాదు చెడ్డోడు కాదు, ఎవరినైనా పిలవండి. అందరిని పిలిస్తే ఆ ఇల్లంతా కూడా ఏమైపోయిందంటే, ఆ వచ్చిన వారితో ఏమైపోయింది? నిండిపోయినది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ నిండిపోగానే మీరు కావాలంటే మత్తయి సువార్త 22వ అధ్యాయం 1వ వచనం నుంచి ఆ విషయాలన్నీ రాయబడతాయి. అయితే పెండ్లి విందుకి లోపలికి రాజుగారు వచ్చారు. రాజుగారు రాగానే ఒక వ్యక్తిని చూశారు. అతడు ఏం వేసుకోలేదంటే, పెండ్లి వస్త్రము ధరించుకొనలేదు. ఏం ధరించుకోలేదండి? పెండ్లి వస్త్రము ధరించుకొనలేదు. ఎప్పుడైతే పెండ్లి వస్త్రము ధరించుకొనలేదో రాజుగారు చూసి ఏమన్నారు తెలుసా? ముందు వీడి కాలు చేతులు కట్టేసి ఎక్కడ పడేయమన్నాడు? పశువుల దొట్టులోనే. ఎక్కడమ్మా? శ్మశానంలో పడేయమన్నాడు. చెరసాలలోనా? వీని కాలు చేతులు కట్టి వెలుపట చీకటిలోనికి త్రోసి వేయుడి. ఎక్కడ తెలిసిమన్నాడు? వస్త్రం ఎంత ప్రాముఖ్యమైనది ఇప్పుడు అర్థమైందా? పెళ్లికంట పెళ్లి వస్త్రం ధరించుకోకుండా ఒకడు వచ్చాడు. ఇదేంటిది? మమ్మల్ని మీరు దారి పొడుగునా పోతుంటే పిలిచారు కదా, పిలిస్తే ఇప్పుడు వస్త్రం గురించి మాట్లాడుతున్నారేంటి? మేమేదో పిలిచారు కదా అని వస్తే, పిలవబడ్డారు కదా, మీరందరూ వచ్చారు. పిలిచినందుకు వచ్చినప్పుడు ఎలా రావాలి? సిద్ధపడి రావాలి. ఎలా రావాలి? వస్త్రం ధరించుకుని రావాలి. ఒకవేళ మీరు ఎప్పుడైనా గమనించండి, ఏదైనా అర్జెంట్ పని ఎవరైనా పిలిచారనుకోండి, మీరు రాత్రి వస్త్రములతో ఉన్నారు. ఏ వస్త్రములతో ఉన్నారు? రాత్రి వస్త్రములు. రాత్రి వస్త్రాలు కాదు, రాత్రి వస్త్రములతో ఉన్నారు. వెంటనే అబ్బాయిలు అయితే ఏంటి, నెక్కర్లు వేసుకుని ఉంటారు రాత్రిపూట, ఇది బన్నీ నన్ను ఉంటారు. అలాగే వెళ్ళిపోతారా పదా అని చెప్పి అట్లా వెళ్ళకూడదు. ఏం చేస్తారు? వస్త్రములు మార్చుకుని
అక్కడికి వెళ్ళాల్సిన వస్త్రములు ఏంటో అవి ధరించుకుని ఆ స్థలమునకు ఆయా ప్రాంతమునకు వెళ్తాం. ఎందుకు? దానిని ఏమన్నారంటే డిగ్నిటీ అన్నారు. ఏమన్నారు? డిగ్నిటీ. వస్త్రం చాలా ప్రాముఖ్యమైనది. పెళ్లి వస్త్రం లేకుండా వచ్చాడు అంటే నీకు సిద్ధపాటు లేదు. ఏదో పిలిచారు కదా, పిలిచినప్పుడు ఏం చేయాలి? సిద్ధపడాలి. రాజుగారు అంత అన్యాయస్తుడు, అతన్ని తీసుకెళ్ళి పడేయడం ఏం బాలే. రాజుగారు ఆయన ఎవరు? రాజుగారి ముందు కుప్పిగెంతి తెలియకూడదు. ఒకవేళ ముఖ్యమంత్రి గారి ముందు ప్రధానమంత్రి గారు పిలిచారు అనుకుందాం మనల్ని, రావయ్య పలానా రోజు నీకు మీటింగ్ అపాయింట్మెంట్ ఇచ్చానంటే ఎలా పడితే అలాగ వెళ్తావా? స్విమ్మింగ్ షూతో వెళ్తానని చెప్పి వెళ్తావా? ఏమంటారు? ముందు ఇన్ని తీసుకెళ్ళి బయటపడేయండి రా అంటారు. ఇన్ని తీసుకెళ్ళి జైల్లో పెట్టండి. ఎందుకని? ఆ రాజుగారిని ఇతడు, ఆ ప్రధానమంత్రిని, ఆ ముఖ్యమంత్రిని ఇతడు అగౌరవపరిచాడు. ఇలాగ రాకూడదు అతని ముందు అసలు అతని అపాయింట్మెంట్ దొరకడమే చాలామంది ఏమని భావిస్తారు? అదృష్టంగా భావిస్తారు కదా. మన భాషలో ధన్యకరంగా భావిస్తారు. అలాంటి పరిస్థితులు ఎలా వెళ్ళాలి? ఇక్కడ రాజుగారు చూసావు ఎలా అంటాడంటే, కాదు, రాజుగారి ముందుకు వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. అంతే, అది నియమము. ఆ నియమం మనం తప్పకుండా ఇప్పుడు మనం ప్రార్థనకు వస్తాం కదా, స్నానాలు చేసి వస్త్రాలు మంచిగా వేసుకుని వస్తాం. అంతేనా? పిచ్చిగా పిచ్చోడ్లాగా రాము, వెర్రివాణి వాళ్ళగా రాము. అంతేనా? ఎలా పడితే అలా రాకూడదు. అది నియమం. దేవుని సన్నిధిలో మనము చాలా జాగ్రత్తగా కనబడటానికి ఇష్టపడాలి. అందుకే మొట్టమొదటిగా దేవుడు యాజక ధర్మాన్ని యాజకుల్ని నియమిస్తున్నప్పుడు ఏమండి, వారికి ఏమి ఏర్పాటు చేశాడు తెలుసా? మొట్టమొదటిగా చాలాసార్లు చెప్తాను, వారికి వస్త్రమును ఏర్పాటు చేశాడు. చదువుదామా? నిర్గమాకాండము 28వ అధ్యాయం, లేక నిర్గమాకాండం 29 కానీ 28 అధ్యాయం 1-2 వచనాలు కానీ చదువుతారా? దయచేసి నిర్గమాకాండంలోనికి వెళ్దాం. నిర్గమాకాండం 28వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుతాం. అతనికి అలంకారమును ఘనతయు కలుగునట్లు నీ సహోదరుడైన అహరోనుకు ప్రతిష్ఠిత వస్త్రములను కొట్టవలెను. మరియు అహరోను ప్రతిష్ఠిత వస్త్రములను అతని తర్వాత అతని కుమారుల వగను వారి అభిషేకం పొందుటకును ప్రతిష్ఠింపబడుటకును వాటిని ధరించుకొనవలెను. ఇది 29, 28 రెండు వచనాలను నేను చదివాను. బాగా వినండి ఈ మాట. ఏం ధరించుకోవాలంట? ప్రతిష్ఠిత వస్త్రము ధరించుకోవాలి. వస్త్రం అంటే చాలామంది షర్టు ప్యాంటు అని మాత్రం అనుకుంటున్నారు. కాదు, వారికి ఉన్నది ఏంటో తెలుసా? పతకము, ఎఫోదు, నిలువటంగి, విచిత్రమైన చొక్కా, పాగా, దట్టి, నారలాగులు, ఇవన్నీ వస్త్రాల కింద వారికి వస్తాయి. ప్రతిష్ఠిత వస్త్రము అని లేదు, వస్త్రములు అని ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం చేయాలి? ప్రతిష్ఠిత వస్త్రములు ధరించుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డ, ఆత్మీయ ఇశ్రాయేలుగా ఆత్మ సంబంధమైన యాజకత్వాన్ని ఎంతో కొంత మనం పునికి పుచ్చుకుంటున్నాం కదా. చాలా సమయాల్లో యాజకత్వ ధర్మాన్ని చాలా మంది తప్పుగా నిర్ణయం తీసుకుంటున్నారు. చాలా తప్పుగా నిర్ణయం తీసుకుని యాజకులలో నాయకుల్నిగా దేవుడు ఎన్నుకున్నారు. అందుకే క్రొత్త నిబంధనలో మీరు చదివేటప్పుడు హెబ్రీ బతుకులు ఉంటుంది. మీ పైన నాయకులు ఎవరెవరు? అపోస్తలులు, ప్రవక్తలు, తర్వాత సువార్తికులు, తర్వాత కాపరులు, తర్వాత ఎవరండి? ఉపదేశకులు. వీరు నాయకులుగా ఉన్నవారు. దేవుడు అందరికి యాజకత్వం ఇచ్చి నాయకులుగా నిలవబెట్టుకున్నాడు. నాయకుల మాట మీరు వినాలి. మనమందరం కూడా ఒక ప్రతిష్ఠిత వస్త్రములను ధరించుకునే వారిగా ఉండాలి. మన మీద ఉండాల్సింది ఏంటి తెలుసా? పతకము. ఆ పతకానికి ఏంటంటే న్యాయ విధాన పతకం. ఏం పతకం అండి? న్యాయ విధాన పథకం. అంటే న్యాయము, నీతి కలిగిన వస్త్రం మనలో ఉండాలి. న్యాయం కలిగిన జీవితాన్ని ఉండాలి. ఏ జీవితము? న్యాయం కలిగి నడుచుకోవాలి. ఏం కలిగి నడుచుకోవాలి? ఈరోజు ప్రభు బల్లలోనికి చేయబోతున్నాము. నిజంగా ఆ బల్లలోను, ఆ శరీరంలోను, ఆ యొక్క రక్తంలో పాలిభాగస్వం అవుతున్నప్పుడు మనం ఆలోచించాల్సింది, న్యాయబద్ధముగా నివసిస్తున్నానా లేక నేను అనుకున్నదే న్యాయముగా భావించుకుంటూ బతుకుతున్నాను? ఇది చాలా వ్యత్యాసం. న్యాయముగా బ్రతకటం వేరు, న్యాయం అనుకుని బ్రతకటం వేరు. ఇది చాలా వ్యత్యాసం. న్యాయంగా బ్రతకడం అంటే ఏంటో చెప్తాను. చల్లారుతుంది. వినండి అందరూ. మనందరికి ఒక రూల్ ఉంది రోడ్డు మీద. ఎటువైపు నడవాలి? మనందరం
ఎడమ వైపు మన వాహనాన్ని నడవాలి, అంతేనా? ఒకవేళ కుడివైపున వాహనం నడుపుతున్నా ఎదుటోడు వచ్చి గుద్దేశాడు నిన్ను, ఎదుటోడు వచ్చి నిన్ను ఏం చేసాడు? గుద్దాడు. ఇప్పుడు తప్పెవడిది? అది కాదు, నీ కళ్ళు కనబడట్లేదా అంటే అదే అన్నాను కదా, న్యాయంగా నడవటం వేరు, న్యాయం అనుకుని నడవటం వేరు. నేను తప్పుగా వెళ్తూ గుద్దుతావా అంటే ఎదురుగా వస్తే గుద్దేస్తావా? గుద్దుతాడు. మరి నీకు ఎవడమ్మన్నా లారీ కూడా గుద్దుతాడు, ఎవడమ్మన్నా నీకు ఎదురుగా నీ 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 దగ్గర నుంచి వెళ్ళు, నీ వెళ్ళాల్సిన విధముగానే నువ్వు వెళ్ళాలి. అది న్యాయ విధాన పథకానికి గుర్తుపెట్టుకోండి. న్యాయమైన త్రాసు, న్యాయమైన పడి, న్యాయమైన తూములు మన దగ్గర ఉండాలి. పక్షపాతం ఉండొద్దు అంటే. పక్షపాతం ఏంటి తెలుసా? చాలా మంది పక్షపాతం అంటే కూడా తెలియదు. పక్షపాతం అంటే ఏంటి కూడా తెలియదు చాలా మంది. చెప్పండి, పక్షపాతం అంటే ఏంటి? ఒకరిని ఎక్కువ ఒకరిని తక్కువ అది కాదు అసలు మెయిన్. అది కూడా ఒక విధంగా ఒక పాయింట్. అందులో పక్షపాతం అంటే ఏంటి తెలుసా? న్యాయం చేయకపోవడమే పక్షపాతం. న్యాయం చెయ్యకపోవడమే పక్షపాతం, గుర్తుపెట్టుకోండి. ఒకడికి అన్యాయం అయిపోతుంది. ఇప్పుడు ఇద్దరు ఉన్నారు, వీడు తప్పు చేస్తున్నాడు, వీడు రైట్ చేస్తున్నాడు, కానీ వాడికి నేను సపోర్ట్ చేస్తున్నానంటే ఏం చేస్తున్నాడు తెలుసా? పక్షపాతమే. సపోర్ట్ చేయాల్సింది అప్పుడు పక్షపాతం కాదు. పక్షపాతం అంటే అర్థం ఏంటి తెలుసా? నీతిని నీతిగా, న్యాయమును న్యాయముగా, అన్యాయమును అన్యాయముగా ఒప్పుకొనట. నీతిని నీతిగా, న్యాయమును న్యాయముగా, అన్యాయమును అన్యాయముగా ఒప్పుకోవటం పక్షపాతం లేకపోవడం అంటే. మనకున్న పక్షపాతానికి దేవునికి స్తోత్రం దొరుకుతుంది. ఇద్దరికి సపోర్ట్ కాదు, చేయొద్దు, అది రాంగ్. ఎవరు నీతిగా బ్రతుకుతున్నాడో అడిగే సపోర్ట్. అందుకే దేవుడు నీతిమంతుల పక్షమునే ఉంటాడు. నీతిమంతుల మార్గం అంటే నీకు ఇంకోడు పక్షపాత? దేవుళ్ళు ఏం లేదు, చెప్పాలి. దేవుళ్ళు ఏం లేదు, పక్షపాతం లేదు. మీకు ఆ మాట ఎలా రాశారో చూద్దాం. బైబిల్ తీయండి, అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయంలో ఎలా రాయబడింది ఆ మాట కొంచెం చూస్తే బాగుంటుంది కదా. 10వ అధ్యాయం 34వ వచనం 35వ వచనం చదువుతాం. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించున్నాను. అపోస్తలుడైన పేతురు కొర్నేలు ఇంట్లో చెప్పుతున్నటువంటి గొప్ప సమాధానం. దేవుడు ఎవరు కాదని? పక్షపాతి కాడని నిజముగా గ్రహించుచున్నాను అంటూ ప్రతి జనములోనూ ఆయనకు భయపడకపోతే ఆడికి న్యాయం చేయడు దేవుడు. ఆడి జీవితం అంతా నాశనమే. నీకు పక్షపాతం వేసయ్యా, నీకు పక్షపాతం, ఒకరిని బాగుపేర్చి ఇంకోటి నాశనం చేస్తాడు. అదే రైట్, అదే న్యాయం. ఆ విధాన పథకం మనం ధరించుకుని ఆ పదవిలోకి వెళ్ళాలి. అందరు దేవుని సృష్టి కదా, వేరే వాళ్ళు ఎవరు చేస్తుంటారు? మనం ఆయన పుట్టించు, క్లియర్గా మనల్ని ఆయనే పుట్టించను. ప్రతి ఒక్కడిని నీతిమంతుడేటి, అనీతిమంతుడేటి, న్యాయస్థితి అన్యాయస్థితి ఎవరు పుట్టించారు? దేవుడే. చాలా జాగ్రత్తగా గ్రహించింది ఈ మాట. పేతురు అంటున్నమాట, దేవునికి నిజంగా పక్షపాతము లేదు అంటే ఉన్నాడు తెలుసా? ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వానిని ఆయన అంగీకరించును. నడుచుకోకపోతే అంగీకరించడు. అప్పటి దేవుడు పక్షపాతం లేదా? ఒకవేళ మానవీయ కోణంలో ఆలోచిస్తే అట్టెట్టో దేవుని సృష్టిలో అందరూ ఒకటే కదా, ఆడికి న్యాయం చేయడు. అది దేవుని పద్ధతి కాదు, అది చెయ్యడు, అది జరగదు. అది దేవుడు అందుకే వేరు. అందుకే మీ తలంపులు నా తలంపులు ఎప్పుడు ఒకటి కావన్నాడు. ఎందుకన్నాడు అనుకున్నారు? ఆయన విధానంలోకి వస్తే చాలా వేరుంటుంది జీవితం. దేవుని మాట ఇది గ్రహించండి. ఆయన దగ్గరికి వస్తే ఆయన చెప్పే పద్ధతి వేరుంటుంది. ఎంత క్లారిటీ ఉంది. నేనేం చెప్తున్నాను ఈ మాటలో? ఇవన్నీ అశోక్ రాసించాడా? దేవుడు నిజంగా పక్షపాతి కాడని గ్రహిస్తున్నాను. ఎలా గ్రహించావయ్యా? నేను అనుకున్నాను మొన్నటి వరకు అని పేతురు గారి యొక్క ఆలోచన విధానం చెప్తున్నాను. నేను అనుకున్నాను ఈ అన్యజనులు ఎప్పుడు ఈ కొర్నేలు ఇలాంటి ఇటీవీ పటాలంలో ఉన్న వాళ్ళందరూ నేషనల్కి పాపులు అనుకున్నాను మొన్నటి వరకు. కానీ కాదు. దేవుడికి పక్షపాతం లేదు.
ఎందుకంటే చాలా సమయాల్లో ఆయన ఆ పాత నిబంధనలో పక్షపాతం లేదు దేవునికి. మీలో పక్షపాతం ఉండకూడదని ఆజ్ఞ ఉంది. ఏం ఆజ్ఞ ఉంది? మీలో పక్షపాతము ఉండకూడదు. యాకోబు పత్రికలో కూడా మీలో పక్షపాతం ఉండకూడదు అని ఉంటుంది. దేవుడు పక్షపాతి కాడు అని నిజంగా గ్రహిస్తున్నావు అంటే ఎలా గ్రహించావు? మొన్నటి వరకు అనుకున్నాను దేవుడు పక్షపాతి కాడంటే ఎలా కాడు. మేబీ అపొస్తలుడైన పేతురులో ఆ ఆలోచన ఉండొచ్చు కదా, ఎలా కాడు దేవుడు, ఎలా కాడు? వాళ్ళకి చిన్నప్పటి నుంచి నేర్పుతుంది ఏంటంటే ఇతర దేశస్తులందరూ కూడా నాశనమునకు పాత్రులని నేర్పిస్తుంటారంట. కానీ పేతురు గ్రహించేటప్పటికి నిజంగా ఆయనకి ఎవడు భయపడతాడో వాడిని అంగీకరిస్తాడు దేవుడు. భయపడకపోతే దేవుడు అంగీకరించడు. భయపడకపోతే దేవుడు అంగీకరించడు. నీకు ఎంత పక్షపాతి ప్రభా, ఒకడిని అంగీకరించుకుంటాను, అరే నాకు భయపడితే అంగీకరిస్తాను ఉంది కదా. దేవుడు అందుకంటాడు నా తలంపులు వేరు, నా ఉద్దేశాలు నీ ఉద్దేశాలు వేరు. ఇశ్రాయేల్ అందరూ దేవుడి మీద కోపగించుకుని ఓవర్ థింకింగ్ అంటారు ఇంగ్లీష్లో. ఏ థింకింగ్ అంట? ఓవర్ థింకింగ్ అంటే చేస్తుంటారు ఒక్కొక్కసారి. అయ్యగారులు అమ్మగారు అందరూ ఏనండి మాట, అందరూ ఓవర్ థింకింగ్. ఓవర్ థింకింగ్ అంటే చెప్పండి. కాదు ఎక్కువ ఆలోచించటం, దాన్ని అది వేరే థింకింగ్. ఓవర్ థింకింగ్ అంటే ఏంటి తెలుసా? ఇప్పుడు ఫర్ సపోజ్ ఈ పెన్ ఉంది, ఇప్పుడు ఫోన్ ఉంది, ఇది ఏదో కనబడుతుంది కదా, ఇది 10,000 అనుకుందాం. ఇది ఏం చేస్తుంది తెలుసా? 10,000 తర్వాత ఫోన్కి నెక్స్ట్ ఆ బ్యాలెన్స్ అయిపోయింది 2,000 ఆడి ఒరే ముందు 10,000 దగ్గర ఆగరా, తర్వాత ఆలోచించ. ఓవర్ థింకింగ్ ఓవర్ అయిపోయింది. కొంతమంది అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్ అంటారు. ఇది పెద్ద దరిద్రమైన థింకింగ్. చేయొచ్చు, అప్పుడు అవుట్ ఆఫ్ బాక్స్ వెళ్ళదు. అయినా అందరు ఇన్బాక్స్లోనే ఉన్నాడు, చాలా బెటర్. మనకందరికి దేవుడు ఇన్బాక్సే పెట్టాడు. ప్రతి ఆలోచన క్రీస్తుకి చేపట్టాల్సిందే. ఇన్బాక్స్లోనే ఉండండి. దరిద్రులు నేర్పే పద్ధతి ఏంటో తెలుసా? మనం అవుట్ ఆఫ్ ది బాక్స్ వెళ్ళాలి. ఏమి వెళ్తావు? వ్యతిరేకంగా పోతావు దేవుడికి. అందుకే నేను ఎప్పుడు కూడా పిల్లలకి ఏం చెప్తాను తెలుసా? దాన్ని ఏమంటారు? ఏం మెసేజెస్ అవి? బూస్ట్ మెసేజెస్ ఏమంటారు కదా, దాన్ని ఏమంటారు? ఇంగ్లీష్లో భలే ఉంటుంది. ఏం మెసేజెస్ ఉన్నవి? ఒక్కొక్కరిని ఎంకరేజ్ చేసే మెసేజ్ ఉంటాయి కదా, మోటివేషనల్ మెసేజ్లు అసలు అనొద్దు. దానివల్ల దేవుని చిత్తం ఎప్పుడూ చేయకు, గుర్తుపెట్టుకోండి. మోటివేషనల్ మెసేజ్ అంటే నిన్ను నీవు కనపరచుకోవడానికి ఇష్టపడతావు. కానీ దేవుని దగ్గర బాబు మీరు వినకపోతే వినొద్దు. ఇప్పుడు నువ్వు చెప్తావు కదా ఆడి మాట వినొద్దని, నేను కూడా నీ మాట వినొద్దని చెప్తున్నాను, అంతే తేడా. మోటివేషనల్ మెసేజెస్ అస్సలు వినొద్దు. నిజంగా సాక్ష్యం అంటే ఏంటి తెలుసా? నిజంగా సాక్ష్యం అంటే ఏంటో చెప్పిన సాక్ష్యం అంటే ఏంటో, నేను జీవితంలో సాధించింది కాదు, నేను యేసు కోసం ఎలా బ్రతుకుతున్నాను, అది సాక్ష్యం. సాక్ష్యం అది. మీరు నాకు సాక్షులు ఉంటారు కానీ మీ జీవితంలో జరుగుతున్న అద్భుతములు సాక్ష్యం అందరి దేవుడు. కానీ చెప్తాం ఎందుకంటే ఇతరులు కొంచెం బలపరచబడతారు, కనీసం ఇందుకైనా మారుతారు, ఇందుకైనా ప్రార్థన చేస్తారు, ఇందుకైనా ప్రార్థన చేయించుకుంటారని చెప్తాం తప్ప నిజంగా సాక్ష్యం అంటే ఏంటి తెలుసా? నా బ్రతుకు ప్రపంచంలో, లోకంలో, సమాజంలో, గృహంలో ఎక్కడున్నా ఏ విధంగా ఉందో అదే సాక్ష్యం. మీరు నాకు సాక్షులై ఉందరు. నిజంగా దేవునికి ఏం లేదు, పక్షపాతం లేదు. ఇప్పుడు అర్థమవుతుందా? న్యాయాన్ని మనం ధరించాలి. ఇప్పుడు ఏం ధరించాలి? ఆ వస్త్రంలో ధరించకుండా వచ్చేసి ఆ బ్రబ్బలలో చేవేస్తే ఇంక నీ జీవితంలో స్వస్థత ఎక్కడి నుంచి వస్తుంది? నీ జీవితంలో విడుదల ఎక్కడి నుంచి వస్తుంది? నీ జీవితంలో విమోచన ఎక్కడి నుంచి కలుగుతుంది? ఇప్పుడు ఒక విషయం చెప్తాను. ఇది ప్రస్తుతానికి ఏదో తాగుడు బాటిల్ అనుకో, విషం బాటిల్. ఏం బాటిల్ ఇది? విషం బాటిల్. ప్రభువా నీ నామమునకు మహిమ చెల్లిస్తున్నాను ప్రభువా, ఇది త్రాగుతున్నాను కానీ నాకు ఏం కాకూడదు. విషం తాగేది. ప్రభువా నైనానికి స్తోత్రాలయ, విషం విరుగుడు అవ్వటానికి సాధించే మళ్ళీ తాగుతున్నాడు. నా ప్రార్థన ఎప్పుడు ఫలిస్తుందా?
ఫలిస్తుందా? కాదు, మీరేం పొయ్యి వెలిగించలే, బియ్యం పెట్టి నామములో ఆజ్ఞాపిస్తున్నాను. ఏం కథలు అన్నాయి అవి? ఏం న్యాయం రా? దేవుడు అంటాడు, వరే మంట అడుగురా. నన్ను అడగాల్సిందేంటి? అది అడుగు ఫస్ట్, తర్వాత గిన్నె అడుగు, నీళ్ళు అడుగు. క్రమం నేర్పించాలనుకుంటాడు దేవుడు. మనంతా చెప్పాలి ఏ క్రమం. అందుకే దేవుడు కోపం. ప్రతి దాంట్లో దేవుడు క్రమం నేర్పించాడు. న్యాయ విధానం, వస్త్రం ధరించుకుని ఆ న్యాయ విధానం మనకి ఫస్ట్. అన్ని విషయంలో న్యాయముగా నడుచుకుందాం. దేవుడు కూడా ఏమడుగుతాడు తెలుసా? మీకా గ్రంథంలో న్యాయముగా నడుచుకొనుటయు అని అన్నాడు. 23 మత్తయి సువార్తలో ఏమంటాడు తెలుసా? న్యాయమును విడిచిపెట్టారు, న్యాయంగా ఉండండి. న్యాయ విధాన పథకం. రెండోది ఎఫోదు. దేనికి సాదృశ్యం తెలుసా? ప్రార్థనా జీవితమునకు సాదృశ్యం. ఎఫోద్ దేనికి సాదృశ్యము? ప్రార్థనా జీవితానికి సాదృశ్యం. రెండోది ప్రార్థన. ఎఫోద్ నీలి రంగంలో ఉంటుంది. ఏ రంగులో? ఎఫోద్ నీలి రంగులో కాదు, సారీ క్షమించండి. ఎఫోద్ దేనికి సాదృశ్యం? అందుకే దావీదు కూడా ఎఫోదు ధరించుకుని, అందరూ ఏఫోదుని ధరించుకుని, కొంతమంది ఎఫోదు కాదు, ఏఫోదు ధరించుకుని దావీదు విచారణ చేసేవాడు. ప్రార్థనకు సాదృశ్యం. ప్రభలలోకి వెళ్తున్నాం. ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నావా? ప్రార్థనా జీవితాన్ని, ఏ జీవితాన్ని కలిగి ఉన్నావు? నీకు స్తోత్రం, నాకు ఆత్రం కాదు ప్రార్థన అంటే. ప్రార్థనా జీవితాన్ని ప్రభు కోసం ప్రార్థించే వారంగా ఉండాలి. ప్రపంచం కోసం ప్రార్థించేవారుగా ఉండాలి. నీకోసం కనీసం నువ్వు ప్రార్థన చేసుకునేవాడుగా ఉండాలి. కనీసం నీకోసం నేను ప్రార్థన చేస్తున్నావా? ఏం ప్రార్థన? నన్ను దీవించు, నన్ను దీవించి, నన్ను హెచ్చించు. ఇదే కదా? అంతేనా? విన్న వాక్యాన్ని బట్టి, చదువుతున్న వాక్యాన్ని బట్టి ఎప్పుడేం ప్రార్థన చేసావా? ఇప్పుడు మనం కీర్తనల గ్రంథాలు చదువుతాం కదా, అవన్నీ ఏంటి చెప్పండి? కొంతమంది ప్రార్థనలే, చాలా వరకు ప్రార్థనలు. ఇప్పుడు ఈరోజు చదివేమే ఏంటి? 119వ కీర్తన 89వ వచనం నుంచి 96వ వచనం వరకు. అదంతా ఏంటి? ఒక వ్యక్తి తన ప్రార్థన గోడుని వినిపిస్తున్నట్టుగా ఉంది. ప్రార్థన లేకుండా ప్రభు బలలో చేవేస్తున్నావు, జాగ్రత్త. ఏం లేకుండా ఆ వస్త్రం ధరించుకోవాలి. మరి ప్రార్థన ఆ ఎఫోదును ధరించుకోవాలి. ఆ వస్త్రములు, ఆ ప్రతిష్టతా వస్త్రములో మొదటిది ఏంటి? న్యాయ విధాన పథకం. రెండోది ప్రార్థన. అంటే న్యాయం తర్వాత ప్రార్థన వచ్చింది. ముందు ప్రార్థన, తర్వాత న్యాయం కాదు. న్యాయంగా దేవుని దగ్గరికి వచ్చారు ఎవరైనా? న్యాయంగా నీ చేతుల నిర్దోషత్వమును చూసి ఆయన నీకు ప్రతిఫలం ఇస్తాడు, నేను ఆశీర్వదిస్తాను. నీ చేతుల్లో నిర్దోషత్వం కనబడాలి కదా. చేతుల్లో చూస్తే భయంకరమైన పాపం, చేతుల్లో చూస్తే భయంకరమైన శాపగ్రస్తమైన వాటిని ఏదో పట్టుకున్నాం ఆకారంలాగా. రే వద్దురా, తీసుకోవద్దురా, అది ప్రభుకు ప్రతిష్ఠింపబడింది అంటే. నాకు అక్కడ మంచి 2 వస్త్రాలు అబ్బా, ఏమన్నా ఉన్నాయి, ఏమన్నా. ఇలాంటి షర్టు, ఇలాంటి ప్యాంటు జీవితంలో ఎప్పుడు మా నాన్న కొనలేడు, ఎవడు కొనలేడు. అంత కాస్ట్లీ డ్రెస్ ఎప్పుడైనా కొనగలుగుతాడా? చెప్పండి రా. కనుక ఇక్కడ దొరికిందని ఏం చేయాలి? కవర్లో కప్పెట్టి దయచేస్తే బెటర్. కవర్లో కప్పెట్టి దయచేయాలి. తర్వాత ఏముంది అక్కడ? ఒక పెద్ద షీనారు బంగారం తీసుకున్నాడు, అంట పెద్దది దయచేయడంటే 2. దేవుడేమో ఇశ్రాయేలుని ఓడగొట్టాడు. ఎందుకు? ఎప్పుడైనా ఓడిపోతే ఇశ్రాయేలు వాళ్ళు చేసే పద్ధతి ఏంటంటే దేవుడి దగ్గరికి వెళ్ళి మోకాలు వేసివే, దేవుని దగ్గరికి పోయి ప్రార్థన చేయటమే. దేవుని దగ్గర పోయి ప్రభా కరుణించు, ప్రభా కనికరించు, ప్రభా ప్రభా. దేవుడు అన్నాడు, మీరు పాపం చేశారు, మీలో ఒకటి పాపం చేసి. ఎవడాడు? పట్టుకున్నారు. ఆఖరికి ఆకాన కుటుంబం వచ్చింది బయటికి. జబ్ది కుమారుడు, తర్వాత ఆకాన వచ్చారు. ఏం చేసేవారంటే దేవుని మహింపరచో. ఏం చేసావు చెప్పు? దేవుని మహింపరిచి అంటే అక్కడ యెహోషువ ఏమన్నాడు? కుమారుడు అన్నాడు. ఆఖరిని ఉంటుందా కుమారుడు అని? యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం. అక్కడికి వెళ్ళిపోవాలండి. ఇంకెంతకాలం ఈ సేవ అంటే ఇదో బాధ. సేవ అంటే వేరే అంటే ఇక అలా చెప్తూనే ఉండాలా అని నేను అంటున్నాను. ఏమంటాడు చూడండి ఒకసారి. అప్పుడు యెహోషువ 7వ అధ్యాయం 19వ వచనం. అప్పుడు యెహోషువ ఆకానుతో, నా కుమారుడా. ఏమని పిలిచాడు? నా కుమారుడా. బా, ఏం పిలిపండి! నా కుమారుడా, ఇశ్రాయేలు దేవుడని యెహోవాకు మహిమను చెల్లించి ఆయన ఎదుటి ఒప్పుకొని
నీవు చేసిందని మరుగు చేయక నాకు తెలుపమని నిన్ను వేడుకొనుచున్నానని చెప్పగా పిల్లలకి ఎంత వేడుకుంటున్నా చెప్పమే ముందు దయచేద్దాం. ఆకాను మారు ముంచుకుంది. ఆకాను ఆకోరు లోయ అయిపోయింది. అవసరమా? బాధగల లోయలుగా మార్చబడడం అవసరమా? నిరీక్షణ ద్వారం మన కోసం దేవుడు తెలుస్తుంటే అందుకే ప్రార్థనా జీవితాన్ని కలిగించాలి, ప్రభు బలలోనికి ప్రవేశించాలి. ఎఫోద్ ప్రార్థనా జీవితానికి సాదృశ్యం. తర్వాత నిలువ టంగి అని ఉంటుంది. ఏ టంగి? పరిచర్యకు సాదృశ్యం. దేనికి సాదృశ్యం? న్యాయము, ప్రార్థన. మూడోది ఏంటి? పరిచర్యకు సాదృశ్యం. దేవునికి మహిమ కలుగుతుంది. ఏం ధరించుకున్నాడంట? నిలువ టంగి ధరించుకున్నాడు, పరిచర్య చేస్తున్నాడు. పరిచర్య చేస్తున్న వాళ్ళందరూ గుర్తుపెట్టుకోండి. పరిచర్య చేస్తున్నాడు. ఎవరికి పరిచర్య చేస్తున్నారు? ఏలి ఎదుట సమూయేలు ఎఫోదు ధరించుకుని. చూడండి ఒకసారి మాట. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుదాం. తర్వాత చదవండమ్మా. తర్వాత ఎల్కానా రామాలోని తన ఇంటికి వెళ్ళిపోయిన. అయితే ఆ బాలుడు యాజకుడైన ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ బాలుడైన ఎవరంట? యాజకుడైన ఏలి ఎదుట యెహోవాకు ఏం చేస్తున్నాడు? పరిచర్య చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. 18వ వచనం చదువుతాం. బాలుడైన సమూయేలు నారతో నేయబడిన ఎఫోదు ధరించుకుని యెహోవాకు ఏం చేస్తుందంట? నారతో నేయబడిన ఏఫోదుని ధరించుకుని యెహోవాకు. ఏఫోదు వస్త్రం అన్నీ కూడా ఎవరైనా చూపిస్తారు, మీకు బాగా అర్థమయ్యేటట్లుగా చూపిస్తారు. ఓకే, దేవునికి మహిమ కలుగునుగా. ఏఫోదుని నిలువటంగి ధరించుకొని. ఇప్పుడు ఏం ధరించుకున్నాం మనం? ఏఫోదుని ధరించామా? ప్రతిష్ఠ వస్త్రాలు. ఇప్పుడు ఏం ధరించాలి? నిలువ టంగి. అంగి పైనుంచి కింద వరకు అంగిని ధరించాలి. ఏం ధరించాలి? అంగి. అంగి దేనికి సాదృశ్యం ఉన్నాను? పరిచర్య. పరిచర్య చేస్తున్న వారులరా, ఎఫోదు ధరించుకున్నావా? ఇప్పుడు ఆ నిలువటంగి ధరించుకో. పరిచర్య ఎవరికి చేస్తున్నావు? దేవునికి పరిచర్య చేస్తున్నావు అనే భయంతో, భక్తితో చేయండి. వాళ్ళు చూస్తున్నారు, వీళ్ళు చూస్తున్నారని పరిచర్య, వాళ్ళు చూస్తున్నారు, వీళ్ళు చూస్తున్నారని వంట, వాళ్ళు చూస్తున్నారు, వీళ్ళు చూస్తున్నారని తొడవడం చేయనేకూడదు. పరిచర్య చాలా ప్రాముఖ్యమైనది. నిజంగా పరిచర్య చేసేవారు ఎక్కడుంటారో తెలుసా? ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికను తీయండి ఒకసారి. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 2-3 వచనాలు. ప్రభువునందు ఏక మనస్కుల యుండుడని యువేదియాను సుంటెక్కేను బతిమాలు కొనుచున్నాను. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు కెమెంతతో నా ఇతర సహకారులతో సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు కనుక వారికి సహాయం చేయమని నేను వేడుకుంటున్నాను. ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథమందు రాయబడి ఉన్నవి. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరికి? ఏ గ్రంథమందు? పరిచర్య చేస్తున్నవావా? దేవుని జీవ గ్రంథంలోని పేరు లిఖించబడుతుంది. నువ్వు ఎలా పరిచర్య చేయాలి? నమ్మకమైన పరిచర్య, నమ్మకమైన యాచకత్వం. నమ్మకమైన వానికి దేవుని మెండుగా ఉన్నాయి. నమ్మకమైన వాడు ప్రార్థన చేస్తే ప్రార్థన దేవుడు వింటాడు. నమ్మకమైన వాడిని పిల్లలు దీవించబడతారు. నమ్మకమైన వాడు ఎప్పటికప్పుడు దేవుడు అంతకంతకు వర్ధిలింపిస్తాడు. నమ్మకముగా ఉన్న. అందుకే దేవుడు అంటాడు కదా, మరణము వరకు నమ్మకముగా ఉండము, నేను నీకు జీవ కిరీటము ఇచ్చేదను. అన్ని విషయాల్లో నమ్మకముగా ఉందము కాక. ఇచ్చే విషయంలో నమ్మకంగా ఉందాం, తీసుకునే విషయంలో నమ్మకంగా ఉందాం. ఆమేన్. ఏ విషయంలో? ఇచ్చే విషయంలో, తీసుకునే విషయంలో నమ్మకంగా ఉందాం. చదువులో నమ్మకంగా ఉందాం, టీచర్ ఎదుట నమ్మకంగా ఉందాం, టీచర్ లేకపోయినా నమ్మకంగా ఉందాం. మన పని చూస్తున్న వారి ఎదుట నమ్మకంగా ఉందాం, పని చూడకపోయినా మనం నమ్మకంగానే పని చేద్దాం.
ఆమేన్. నమ్మకముగా ఉంటే దేవుడు నమ్మకమైన మంచి దాసుడ పరిచర్య నమ్మకమైన వాడికి ఇవ్వబడింది. ఆమేన్. లేకపోతే నమ్మకం లేనివాడికి ఏమైపోద్ది? పరిచర్య గుర్తువేయబడుతుంది. నాదాబు అబీహు అహరోను తర్వాత పరిచర్య చేయవలసిన వారు ఎవరెవరు చెప్పండి? నాదాబు అబీహు. ఒక విషయం తెలుసా? వారు ఇశ్రాయేలు దేవుని చూచిరని బైబిల్ గ్రంథంలో నిర్గమాకాండం 24వ అధ్యాయంలో ఈ విధంగా రాయబడింది. చూడండి ఒక్కసారి. 24వ అధ్యాయం వచ్చిన మరియు ఆయన మోషేతో ఇట్లనే నీవును అహరోను నాదాబును అబీహును ఇశ్రాయేలు పెద్దలలో 70 మంది యెహోవా యొద్దకు ఎక్కి వచ్చి దూరమున సాగిల పడుడి అనుందా? ఇప్పుడు చూడండి ఆ 10వ వచనం చూద్దాం. 9-10 తర్వాత మోషే అహరోను నాదాబు అబీహులు ఇశ్రాయేలు పెద్దలలో 70 మంది ఎక్కిపోయి ఇశ్రాయేలుల దేవుని చూచిరి. ఉందా బైబిల్లో? వాళ్ళు దేవుని చూచారు, దేవుని కార్యాలను చూచారు, కానీ పరిచర్య విషయంలో నమ్మకత్వం కోల్పోయారు. తాము ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని తీసుకొచ్చారు. చాలా మంది ఈరోజు చెప్తుంది ఏంటో తెలుసా? ఒకవేళ దేవుడు వారు నమ్మకంగా లేకపోతే ఎందుకయ్యా అభివృద్ధి ఇస్తాడు? నమ్మకానికి అభివృద్ధికి చాలా వ్యత్యాసం ఉందండి. నా ప్రియమైన దేవుని సంగమా, నమ్మకముగా ఉండటం వేరు, ప్రభు చెప్పు మార్గంలో నడవటమే నమ్మకం కలిగి ఉండటం. ప్రభు ఆజ్ఞాపింపని వేరొక అగ్ని ఎప్పుడు వేయదు. మన బలిపీఠముల మీద దేవుడు ఆజ్ఞాపించిన అగ్ని నిత్యము మండుచుండాలి తప్ప వేరొక అగ్ని వేయటానికి మనకు వేరొక అగ్నితో ప్రభు బలలో చేవేస్తావు ఎలా? వేరొక అగ్నిలో ప్రభు బలలో చేవేస్తే ఇక కాల్చబడవా? ఇక నిన్ను ఆ మందిరంలోనే నాదాబాబు అక్కడికి వెళ్ళిపోయాను. నువ్వు జీవించుచున్నావన్న పేరు మాత్రం నీకు ఉంటుంది, కానీ నువ్వెవరివే? మృతుడివే అయిపోతావు. జాగ్రత్త. నాదాబాబులు ఎవరిని చూచారు? ఇశ్రాయేలు దేవుని. ఎంత క్లారిటీగా ఉంది, చూచిరి. నాదాబాబులు లేవియా కారణం 10వ అధ్యాయంలో చూస్తే యెహోవా అగ్ని చేత చంపబడి అక్కడ ఇశ్రాయేలు దేవుని చూచి వారికి ఏ హానియు కలగలేదని ఉంటుంది, కానీ ఇక్కడ వారు దేవుని మందిరంలో చేస్తుంది. అందుకే గుర్తుపెట్టుకోండి, నమ్మకమైన వాడు నమ్మకంగా యాజకత్వం చేస్తాడు. మనుష్యుల వైపు చూసి యాజకత్వం చేయడు. అబద్ధపు బోధన ఏమాత్రం కూడా నమ్మకస్తులు సహించడు. నువ్వు నమ్మకంగా చేస్తే ఎవరు నీతో ఉండడు. వండినా ఉండకపోయినా నమ్మకంగానే చేద్దాం. వండినా ఉండకపోయినా అపోస్తలుడైన పౌలు ఏమంటాడు? మంచి పోరాటము. అందరు రాసేసుకుంటారు. పని తాగుబోతులు కూడా రాసుకుంటాడు. మంచి పోరాటం పోరాడి ఒక బాటిల్ ఎత్తిట్లో నాకు మించినోడు లేడన్నాడు. పోరాటం క్రైస్తవుడివే, దేవుని సంఘములకు వెళ్ళుచున్నవాడివే. కానీ ఏంటి? వాళ్ళే చెప్తారు కదా మందు ప్రమాదకరమని. మనం చెప్పేది ఏముంది కొత్తగా? వాళ్ళే రాస్తారు కదా, మద్యపానం ఆరోగ్యానికి హానికరం, గుట్టకా కైనీలు హానికరం. పైపెచ్చు నీకెందుకురా మేము వేసుకుంటారో ప్రభుత్వమే చెప్తుంది. మీరు అది చదవక నాకు కావాలి, నాకు ప్రజలు బాగుండాలని నాకు కావాలి. నీకు అదే మూర్ఖత్వం అంటే మరి ఏం చేస్తాం? ఏసీకి కూడా మూర్ఖత్వం మన అయితే నశించిపోతున్న దాన్ని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడు వచ్చాడు. ఆయన బాధలో మా బాధలో ఇంకో కొత్త బాధ ఏముంది? అంతే అదే బాధ. అందరూ రక్షింపబడాలని అవసరమైతే పౌలు గారు అంటారు ఒకసారి, ఇశ్రాయేల్ రక్షించబడాలని చెప్పంటే అవసరమైతే శాపగ్రస్తుడైనా అయిపోతాను అంటాడు. అంత పిచ్చి మనుషుల రక్షణ సేవకుడికి. నాకు సంఘము ఎక్కువ మందితో నింపబడటం కాదు, ఎక్కువ మంది దేవుని వైపు త్రిప్పబడటం నాకు కావాలి. సత్య మార్గం ఒక్కొక్కరు అనుసరించాలి, సత్యంలో నడవాలి, అబద్ధమును ఓడించాలి. అది నా కోరిక. నమ్మకమైనటువంటి యాజకత్వం జరిగించాలి. నమ్మకం లేకుండా ప్రభువులలో చేవేస్తే ఎట్లా? కలహాలు రేపేస్తున్నావు, నువ్వే కలహాలు రేపేస్తున్నావు, దోచుకోమని చెప్తున్నావు. ఏం చెప్తున్నావు? అందుకే బైబిల్లో మాట ఉంది, నిన్నెవ్వడు దోచుకోకపోయినా నువ్వు దోచుకుంటున్నావు అంట. బైబిల్లో ఉందన్నమాట. చదవలేదా? రోమపత్రిక 2వ అధ్యాయం. నిన్నెవడు దోచుకోక్కర్లేదు, నువ్వు అందరం దోచుకుంటావు. జాగ్రత్త. వారి తీర్పు కొనికి నిద్రపోదు, వారి నాశనం శీఘ్రంగానే ఉంటుంది.
ఇన్నిసార్లు అంటున్నానంటే దేవుడు దిగైపోయాడు, అయితే ఇంకా లేకపోతున్నాడు. ఇంకా ఆమె ఇస్తాడు దేవుడు. ఇశ్రాయేలు ప్రజలకి చెప్పి 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 విసిగెత్తిపోయాడు. ఆయన కోపం యెరూషలేము మీద కాల్చబడిపోయింది. కుప్ప అంట ఎత్తలేకపోయారంట, కాల్చబడింది దాని కుప్ప ఎత్తలేకపోయారు. 70 సంవత్సరాల తర్వాత కూడా కాల్చబడింది దాని కుప్ప అలాగే ఉంది. పట్టణం మొత్తం కాల్చబడిపోయింది. ఇప్పుడు ఆ కుప్ప ఎత్తడానికే సమయం ఎక్కువైపోతుంది. జీవితాలు అలా నాశనం చేసుకోవద్దు నాయన, అవకాశం ఉంది కదా. అందుకే ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం అని ఎందుకు దేవుడు చెప్పాడు తెలుసా? మరి ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇప్పుడైనా ఇప్పుడు ఈ క్షణం నమ్మకంగా మార్చబడి నమ్మకంగా ఉండవు. దేవునికి మహిమ కలుగును కాక. తర్వాత ఏంటి? విచిత్రమైన చొక్కా. ఏ చొక్కా? విచిత్రమైన చొక్కా. పరిశుద్ధతకు సాదృశ్యం. దేని సాదృశ్యం? యాచకత్వము లేకపోతే పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువును చూడలేదు. ఎవడు ఆ వస్త్రం, ఈ తెల్లని వస్త్రాలు ధరించాం, లోపలంతా కులిపోతుంటాను. ఎట్టా తెల్లని వస్త్రాలు ధరిస్తున్నావు? నువ్వేం ప్రత్యేకంగా చెప్పాలంటే, నిజం చెప్పాలంటే, ఏ మీటింగ్ అయినా, ఎక్కడ ప్రార్థన అయినా, ఎక్కడ కూడికైనా నువ్వు ధరించే వస్త్రం ఏంటంటే తెల్లని వస్త్రాలే. మరొక రంగు బట్టలు నేను ఎప్పుడు వేసుకోలేదు అని కొంతమంది సాక్ష్యం చెప్తుంటారు, వెళ్ళే చెప్తుంటారు. మేము మరొక రంగు వస్త్రాలు ఎన్నడూ ధరించుకోవాలి, ఎప్పుడు మాకు తెల్ల వస్త్రాలు మంచిదే. కానీ లోపలంతా డప్పు కొట్టేటప్పుడు మాత్రం మన డ్యాన్స్, డప్పు ఆగిపోయిన తర్వాత డప్పు ఆగిపోయింది. పరిశుద్ధ అంతా మందిరంలోనే, బయటకు వెళ్ళిపోతే చెప్పండి అయ్యా. బ్రష్ చేసుకున్నారా? ఎందుకు చేసుకున్నారు? కళ్ళు శుభ్రంగా ఉండాలి. స్నానం చేసిరా? ఎందుకు చేశారు? కళ్ళు శుభ్రంగా ఉండాలి. పరిశుద్ధత కూడా వాటికన్నా ప్రాముఖ్యమే. అందుకే దేవుని వాక్యం ఉంటుంది 2వ కొరింథీ పత్రిక 7వ అధ్యాయంలో, ఆత్మకును శరీరమునకు కలిగిన కల్మషం తీసేసుకోవాలంట. దేవునికి స్తోత్రం కలుగును కాక. దేనికి? ఆత్మకు శరీరమునకు కలిగిన కల్మషం పోవాలి యేసునామములో. ఆమేన్. ఎంత కలిగి మన నుండి మనల్ని పవిత్రులుగా చదువుదాం ఒకసారి. 7వ అధ్యాయం 1వ వచనం. ప్రియులారా, మనకి వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకునొచ్చు. ఏం సంపూర్తి చేయాలంట? పరిశుద్ధతను సంపూర్తి చేయండి. సంపూర్తి చేసుకునొచ్చు. శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకోవాల్సింది మనమే. ఎలా? దేవుని దగ్గరికి వస్తే జరుగుతుంది, ఒప్పుకుంటే జరుగుతుంది, బ్రతికితే జరుగుతుంది. పవిత్రత. ఇది విచిత్రమైన చొక్కా. దేనికి? పరిశుద్ధత. ప్రభువుని ఎప్పుడు పరిశుద్ధ లేకపోతే ఎప్పుడు చూడ్డాడు. అందుకే సంఘానికి పేరిచ్చింది బిరుదు ఏంటి తెలుసా? పరిశుద్ధులుగా ఉండుటకు పిలవబడిన వారు పరిశుద్ధులు. చాలా సమయాల్లో పరిశుద్ధులు అని సంఘాన్ని పిలిచేవారు. పరిశుద్ధులు అక్కడ ఉంటారు. పరిశుద్ధులు అంటే చాలా మంది ఏం చేసేది తెలుసా? ఇదే విచిత్రం. విశ్వాసులు కాదంట, శాపలు మాత్రం. మరి తొంగ బతకల్లారు ఇప్పటికైనా మారంటారు. పరిశుద్ధులు అంటే ఫస్ట్ సంఘంలో మనం అందరం ఉన్నాం. సంఘం అంటే పరిశుద్ధులు, అంతేగాని సేవకులు మాత్రమే పరిశుద్ధులు. కొత్త బోధలన్నీ వచ్చేస్తుంటాయి. కొంతమంది ప్రతిదానికి కొనగెట్టి, సాక్ష్యం చెప్పేవో కొనగెట్టు, ఆరాధన చేసేవో కొనగెట్టు. మన పరిచర్యలు అలాగ ఉండవు. అది రాంగ్. దేవుని కొనకెత్తున్నావుగా, నేను ఎత్తున్నాను, మీరు ఎత్తున్నాను. సరే, ప్రతిదానికి పెట్టి ఎక్కర్లేదు. నువ్వు సాక్ష్యం చెప్పేవంటే కానుక పెట్టి చెప్పాలమ్మా. ఎవడు చెప్పాడు? ఏడుంది బైబిల్లో? దొంగబోధ అది. మార్మల్స్ పొందాలి, అందుకే దేవుడు ఇక్కడ రప్పించుంటాడేమో. నేనైతే గట్టిగా ఇచ్చేవాడిని, సమస్య లేదు దానికి. సేవకురాలు కూడా ఊరుకోదు. సేవకురాలను కూడా తెలియ బతికినాడు, అమ్మ నువ్వేమో అన్న మాకు తెల్లే, నేను అన్నం పెడతాను.
మీ రోషాలు ఆగవు, మీ రోషాలు ఆగవు. ఈ సంఘం మాత్రమే పరలోకానికి వెళ్తుందంటే నీ రోషం ఆగదు. ఎవడు చెప్పాడు? ఎక్కడ చూపించుకుంది బైబిల్లో అంటే ఏటి నీ బయలుపాటు? ఎక్కడ బయలుపాటు? ఏసు వచ్చాడు, మరొక ఏసు వచ్చాడు నీ దగ్గరికి. ఆ ఏసు చెప్పాడా అంటే కొరింథీలో ఉన్న సంఘములకు, గలతీలో ఉన్న సంఘములకు, మిగతావన్నీ సంఘాలు కావు. వాళ్ళకి బయలుపాటు లేదు. ఇప్పుడు బయలుపాటు కొత్తగా వచ్చింది. ఎక్కడ? దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడు చెప్పాడని ఎవడో చెప్తాడు? మా పాస్టర్ గారు చెప్పారంట. దేవుడు చెప్పాడు కదయ్యా పలానా వాక్యంలో నాకు చెప్పారు అనుకో, నేనే మారుమంచి పొందుతా. ఎందుకంటే నాకు అది ఇష్టం. నేనే వాక్యంలో అది ఉంది కదయ్యా, ఇలా రాయబడింది కదా అంటే దాన్ని విచారించి దాన్ని తరచి, అమ్మా ఒకవేళ అది పాత నిబంధనలో ఉన్నదైతే అమ్మా అది క్రొత్త నిబంధనలు ఈ విధంగా మార్చబడింది, పాత నిబంధన ధర్మశాస్త్రం అది వేరు, లేకపోతే నిజంగా పాటించాల్సిన విషయం అనుకో, దేవుడు దాన్ని నొక్కి ఒక్కని చెప్పాడు అనుకో, చేయాలమ్మా. ఎంతవరకు నీ చెల్లిది నువ్వు. అంతేగాని ఎవడో చెప్పింది నా దగ్గర ముందు చెప్పారా, వాళ్ళు నాకు ఎదురు కనబడకూడదు అనుకుంటా. అందుకే నేను అమ్మగారు అంటారు, నీతో తలకాయ నొప్పి, నువ్వు ఎవరికి నచ్చవు, ఎవడు నీకు నచ్చవు. నేను అన్నాను నాకెవరు నచ్చకపోవడం ఏంటమ్మా, మారండి అంటాను, మారం అంటారు వాళ్ళు. నేనేం చేసేది దానికి? ఒక్కడే ఇర్మియా ఇశ్రాయేలు దేశంలో, ఒక్కడే. ఏలియా కూడా ఏమంటాడు? ఒక్కడనే అంటాడు. ఉన్నారు 7,000 మంది పాపం. ఎప్పుడో దొరుకుతారు, ఎక్కడో దొరుకుతారు, ఎక్కడెక్కడో ఉంటారు. అలా నా ఒక్కనే కాదు, చాలామంది ఉంటారు నాకులా రోషంతో చేసేది. వాక్యం మీద నిలబడిపోయేది. పునాదంతా వాక్యం మీద ఉండేది. ఎన్ని కష్టాలు రాని, ఎన్ని ఒడిదుడుకులు రాని, ఒక్కొక్కసారి పడిపోయినా లేచి అమ్మ వాక్యమే పాటించాలమ్మా మనం అని చెప్పేవాళ్ళు ఉండకపోరు. దేవుని స్తోత్రం. రోషం కలిగి సేవ చేయండి, రోషం కలిగి చెప్తున్నా. దేవుడు మెచ్చుకునేటట్టు సేవ చేయండి. దేవుడు నీకు మెప్పివ్వాలి, దేవుడు నిన్ను మెచ్చుకోవాలి. పరిశుద్ధత కలిగి సేవ చేయండి. ఆ పరిశుద్ధత కలిగి ప్రభు వల్ల లేకపోతే ఎన్ని దీవెనలు కావాలి నీకు? ప్రతి వాగ్దానము మనమే. హల్లెలూయా. ఏ వాగ్దానం స్వతంత్రత ఎంతవరకు పొందుకోలేదో యేసు నామములో ఇక్కడ నుండి నువ్వు పొందుకుందావు కాక. తర్వాత ఏముంది? పాగా జట్టియు. పాగా తర్వాత ఏముంది? పాగా చెప్పాలి. పాగా ఏ పాగా? తలపాగా. తలపాగ పైన ఏముంటుంది అంటే యెహోవా పరిశుద్ధుడు అని ఉంటుంది. అంటే ప్రకటించడం అని అర్థం. దేవుని ప్రకటించకుండా ప్రభు బలలోనికి వెళ్ళొద్దు. దేవుని ప్రకటించకుండా ప్రభు బలలోనికి వెళ్ళొద్దు. ప్రకటించడం ఆరాధించడమే. దేవుణ్ణి ఆరాధన చేస్తున్నాం అంటే ఆయన ప్రకటిస్తున్నాం. ఆయన ఎవడో చెప్తున్నాం. నిజంగా ఆరాధన చాలా సమయాల్లో ఆరాధన ఎలా ఉంటుంది తెలుసా? ఒక్కొక్క స్టైల్లో ఉంటుంది, ఒక్కొక్కరిది ఒక్కొక్క పద్ధతి. మనందరం లేచి నిలబడి ఆరాధన చేస్తాం. ఆరాధన చేసేటప్పుడు ఇక్కడ ఉన్నవాడు అరుస్తూ ఉంటాడు, మిగతాలందరూ. కానీ నిజంగా నీ మనసులో ఎప్పుడైనా కలిగిందా ఆరాధన చేస్తున్నావు నిజంగా? వీళ్ళు ఏది చెప్తున్నారు దాని వెనక్కి తానా అంటే తందానా అని. కానీ ఆరాధన వ్యక్తిగతం తెలుసా? మీకు చెప్తున్నాను, ఆరాధన వ్యక్తిగతం. వ్యక్తిగతంలో ఆరాధన చాలా ప్రాముఖ్యమైనది. సమాజంలో ఆరాధన ప్రాముఖ్యం కాదు అని నేను అనట్లేదు, అది కూడా ప్రాముఖ్యమైనదే. కానీ సమాజంలో సంఘంలో ఆరాధన కంటే ప్రధానమైనది, ప్రాముఖ్యమైనది ఏంటో తెలుసా? వ్యక్తిగతంలో ఆరాధన. చాలామంది ప్రార్థనలు చేస్తారు, పరిచర్యలు చేస్తారు, పరిశుద్ధంగానే అంటారు, కానీ ప్రకటన మాత్రం ఉండదు. ఒక సేవకుడు తన ఎదురుగా చాలామంది డబ్బుల కోసం ప్రయాసపడుతున్నారు. దేనికోసం ప్రయాసపడిపోతున్నారు? డబ్బులు 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 డబ్బులు. ఏటి ఇలా కట్ చేసేస్తున్నారు, ఏటి ఇలా చేసేస్తున్నారు, డబ్బులు రావాలి డబ్బులు రావాలి డబ్బులు రావాలి, డబ్బు 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 అన్నారు. కానీ సేవకుడు అక్కడ నిలబడి, అయ్యా నీతో ఉన్న చనువును బట్టి నేను చెప్తున్నాను, బైబిల్లో ఒక మాట ఉంది, డబ్బు మీద మనసు పెడితే పక్షిరాజు వలె రెక్కలు ధరించుకుని ఎగిరిపోతుందని ఉంది బైబిల్లో. ప్రకటించకుండా డబ్బుల్లో వెళ్ళక. నీ జీవితమే ప్రకటన. అది నువ్వే అక్కడ డబ్బు కోసం ప్రయాసపడుతున్నావు అనుకో, నువ్వే డబ్బుల కోసం ఎక్కువ మాట్లాడుతున్నావు అనుకో, ఏమవుతుంది?
ఇక ప్రభువుని ప్రకటిస్తున్నావు నువ్వు? చెప్పాలి, ప్రభువుని ప్రకటిస్తున్నావా? అయ్యో సువార్త ప్రకటింపని ఎడల నాకు అది మీకు ఎప్పుడైనా మాట గుర్తుందా? ఎప్పుడైనా వస్తుందంటే సువార్త ప్రకటించకపోతే మనకు శ్రమ. మన ప్రవర్తనే ఒక ప్రకటన. యేసుని ప్రకటిస్తున్నావు, నీ మాట ద్వారా ప్రకటించేస్తున్నావు, నీ చేష్టల ద్వారా ప్రకటించేస్తున్నావు. ఒక తల్లి ఎదురుగా ఒక సేవకుడు అంట బైక్ ఎట్టాడు. ఆ తల్లి చెప్పింది, అయ్యా బైక్ కొంచెం పక్కకు పెట్టుకోలేకపోతే ఇదేం నీ అయ్యాడు సుమ్మ రోడ్డు. ఏం ప్రకటిస్తున్నావు? ఏం ప్రకటిస్తున్నావు? నిన్ను దేవుడు సేవకుడిగా నిలిపాడని నీకు 2 కొమ్ములు వచ్చాయా? లేకపోతే దేవుడు నేను సేవకుడు అన్నాడని చెప్పి నీకు స్టైల్ వచ్చిందా? లేకపోతే నీకేంటి? 10 నిమిషాలు దేవుడు నేను కిందకి తోసేస్తాడు. నెబుకద్నెజరుకి ఇచ్చాడో ఏంటో తెలుసా? నెబుకద్నెజరు ఈ సంస్థానాలన్నీ నీవనే వెళ్ళారు. దానికి వాక్యత్వం ఓడిపోలేదు. 127 సంస్థానాలు నెబుకద్నెజరు స్వాధీనపరుచుకున్నాడు. 127 ఒకటారంట. ఏం 127 అంటే మామూలా? 127 సంస్థానాలు. 127 సంస్థానాలు ఒక్కడి నేను చేయలేకపోయి. అందులో మెయిన్ నెబుజదారం ఆయన వచ్చాడంటే కాల్ చేస్తాడు అంతే, టపటపమని. ఆ వ్యూహాత్మకం ఏంటి, ఆ సైన్యపు తీరులేంటి, దేవుడు వరకు తోడుగా ఉన్నాడు అంతే. చెయ్యన్నది ఎంత అయిన తర్వాత ఓ రోజేమో నెబుకద్నెజరు ఏం ప్రకటన చేసుకున్నాడో తెలుసా? ఇదంతా నా వైభవం, ఇదంతా నా. మీ అందరికి తెలుసా స్టోరీ? పశువుల వల్లే జాగ్రత్త స్థాయికి వద్దు. ఎవడు రావద్దు ఆ స్థాయికి. రావద్దని కోరుకుంటున్నా, రమ్మని అనట్లే. నేను గర్వం ఎందుకు? నువ్వు ప్రకటిస్తున్న వేసి ప్రకటించకపోతే అలాగ పాగ ఇక్కడ ధరించుకున్నావు కదా, కిరీటముగా ఉంటుందంట. అది ఎలాగుంటుంది? కిరీటం యెహోవా పరిశుద్ధులని రాయబడుతుంది. అది ప్రకటించకుండా ప్రభువులలోకి వెళ్ళిపోయి ఆయన శరీరంలో, ఆయన రక్తంలో, ఆయనలో పాలుభాగస్వామ్యం అవుతున్నావంటే ఇక ఆలోచించుకో నువ్వు జీవితం తెలుస్తావు. తర్వాత ఏంటది? దట్టి ఉందా? దట్టి ఎక్కడ కట్టుకుంటా? నడుమునకు దట్టి. బైబిల్లో సత్యమను దట్టి పొందిన దానికి ఇంతవరకు పాప చెప్పాను కాబట్టి దీనికి కూడా పాప చెప్పేస్తాను. పునాదిగా ఉండాలి నువ్వు. యేసుక్రీస్తు ప్రభువారు పునాది, నువ్వే పునాది అవ్వాలి. ఎందుకు? బైబిల్ గ్రంథంలో తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం తీద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం తీస్తారా కొంచెం త్వరగా? వెళ్ళిందా? 16వ వచనం అనుకుంటా, చూడండి. 15-16 వచనం. ఆయనను నేను ఆలస్యము చేసిన దేవుని మందిరంలో అనగా జీవం గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలనది నీకు తెలియచేయవలనని ఈ సంగతి నీకు రాయిచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునైంది. ఆ సంఘం సత్యమునకు స్తంభం, అదే పునాది, అదే స్తంభం. ఆ పునాది ఎలా ఉండాలి? సత్యం. ఏంటి ఆ సత్యం? ప్రభువారు గెత్సెమనే తోటలో ప్రార్థన చేస్తున్నారు. ఎక్కడ ప్రార్థన చేస్తున్నారు? గెత్సెమనే తోటలో. అద్భుతమైన ఒక ప్రార్థన యోహాను సువార్త 17వ అధ్యాయంలో. ఆ 17వ వచనం అంటే, ప్రభువా సత్యమందు వీరిని ఏం చేయాలి? ప్రతిష్ఠించాలి. వీరు మాత్రమే కాదు, ఎవరెవరైతే నిన్ను అంగీకరిస్తారో అంగీకరించి వారందరూ, విశ్వసించిన వారందరినీ ప్రతిష్ఠించి. ఎక్కడ ప్రతిష్ఠించాలంట? సత్యమందు. అంటే ఏమన్నాడు తెలిసేసయ్యా? నీ వాక్యము సత్యం. కీర్తన గ్రంథం 119, 160లోను 169లోను ఉంటుంది. నీ వాక్య సారాంశము సత్యం. వాక్యం సత్యం ఉండాలి, వాక్య సారాంశము సత్యం ఉండాలి. ఈ మధ్య ఒక దొంగ బోధ చెప్పనా? విశ్వాసం బట్టి స్వస్థత వస్తుంది కదా, కానీ కొంతమంది ఏం చేశారు తెలుసా? క్రియ అంట అదేంటది భలే చెప్పారు, చాలా దొంగబోదు. నీ విశ్వాసం నిన్ను స్వస్థ ఆ పుట్టుగుడ్డు అని తీసుకుని అతడు వెళ్ళాడు, వెళ్ళటమే క్రియ అన్నాడు. కానీ దేవుడు ఏం చెప్పాడు? నువ్వు వెళ్ళి శిలోయమైన కోనేరులో కడుక్కుంటే కళ్ళు వస్తాయి.
దేవుడు చెప్పినట్లు చేస్తే చాలు. దాన్ని ఏమన్నారంటే విశ్వాసం అన్నారు. దాన్ని ఏమన్నారు? ఇప్పుడు ఆమె వచ్చింది వస్త్రచింగ్ పట్టుకుంది, ఆమెకేం కలిగింది? స్వస్థత, బాధ నివారణ అయిపోయింది. దాన్ని ఏమన్నా ఆమె నుంచి ఏమన్నాడు? కుమారి, నీ విశ్వాసం సమాధానం కలదానివి, నీ విశ్వాసం. విశ్వాసానికి ఏది ఏడవక్కర్లే. అలా అయితే యాకోబు పత్రికలో క్రియ లేని విశ్వాసం, దట్స్ డిఫరెంట్ స్టోరీ. అది అంటే విశ్వాసంలో స్వస్థత గురించి కాదు, విశ్వాస జీవితం అనేది ఒకటి ఉంటుంది, విశ్వాస యాగం అనేది ఒకటి ఉంటుంది. తెలుసా? ఏమన్నా బైబిల్లో అన్ని కలిపి కొట్టేసామనుకో కలిపినట్టుంటుంది. విశ్వాస జీవితంలో క్రియలు ఉండాలి. విశ్వాస జీవితంలో క్రియలు అంటే ఎలా చెప్తారు? మీరు విశ్వాసులేనా అనడానికి ఏంటి రుజువు? అనడానికి ఏంటి రుజువు? మీరు విశ్వాసులే అంటారు. మీ క్రియలే వాళ్ళ విశ్వాసులు అనడానికి ఏంటి రుజువు? మీరే ముహూర్తాలు విచారిస్తున్నారు అనుకో, మీరు విశ్వాసులు అవుతారా? సౌల్లాగా కర్ణపిశాచుల దగ్గరికి వెళ్తున్నారు అనుకో, సోదగాండ్ర దగ్గరికి వెళ్తున్నారు అనుకో, మీరు విశ్వాసులు అవుతారా? ఒకసారి ఒక సోదగాండ్ర దగ్గర చెప్పు, ఇప్పుడు చెప్పు, ఏంటి చెప్పు. అసలు దేవుడు ఎందుకు కొన్ని బయలుపాటు ఎవడో తెలిసి ఎప్పుడో అది ఆయన ఇష్టం. ఇవ్వకపోతే పాస్టర్ గారు ఏం అలా భావించుకుంటే మీది. దేవుడు చాలా బయలుపాట్లు ఎత్తాడు, కానీ కొన్నింటికి ఎంత అడిగినా ఇవ్వడం. అడగొద్దు అంటాడు కొన్నిసార్లు, అడగొద్దు కాదు ప్రభు బయలుపడి, కానీ చాలా అట్లా బయలుపట్టిస్తాడు. చాలా వరకు ముందుగానే చెప్పేస్తాడు ఇలా జరుగుతుంది. కానీ బయలుపాటు కొన్నిటికి ఏం చేస్తాడు? ఆయన కావాల్సినవి ఎప్పుడో అది ఆయన ఇష్టం. ఇవ్వకపోవడం అనేది అదే ఆయన దేవుడు, అది ఆయన ఇష్టం. ఎందుకు ఎప్పుడో? ఆయన మంచోడు, మంచిగా ఆలోచించేవాడు. ఇచ్చిన తర్వాత నుంచి మనసులు చెదిరిపోవచ్చు, మనుషులు చెదిరిపోవచ్చు, మనసులు చెరిపివేయబడచ్చు, హృదయాలు చెరిపివేయబడచ్చు, ఏదో ఒకటి జరగచ్చు. నీ క్రియలే కదా, అది విశ్వాస సంబంధమైన క్రియలు. అందుకే ఎవడును క్రియల మూలముగా నీతిమంతులను తీర్చబడ్డని గలతీ పత్రికలో రాయబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతి అబద్ధ బోధ నుంచి రెప్పివేయబడి సత్యమునకు స్తంభముగా మనం ఉందము కాక. సత్యానికి స్తంభం లేకుండా, సత్యం లేకుండా, వాక్యం లేకుండా ప్రబ్బల్లో చేయవేయాలి. వాక్యమును కలిగి ప్రబ్బల్లో చేయాలి. ఏం చేద్దాం? గుర్తుపెట్టుకోండి, వాక్యం కలిగి ప్రబ్బల్లోకి వెళ్దాం. అందరు తల్ల వంచండి.